ఎవరు దారి చూపించకపోయినా చిట్ట చివర సముద్రంలో కలిసిపోతుంది. గంగ సముద్రంలో ఎలా కలిసిపోయిందో అలానే బుద్ధి ఎప్పుడు భగవంతుడి గురించి చింతన చేసి చిట్ట చివరిలో ఆ భగవంతుని ఎందే కలిసిపోయేటట్టుగా కృష్ణ నన్ను అనుగ్రహించు అని కుంతీదేవి ప్రార్థన చేస్తుంది శ్రీకృష్ణుడిని. ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనదంటే ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక్కోసారి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి దేవతలందరూ కూడా అయోమయ అవస్థకి గురైపోయి ఇప్పుడు మనం ఏం చేయాలి అనేటట్టుగా తెల్లబోతారు. దేవతలను కూడా నిలబెట్టేటువంటి ప్రార్థనలు ఉన్నాయి ఈ లోకంలో. ఒకప్పుడు గజేంద్రుడు చేశాడు ఒక ప్రార్థన. ఆయన గజేంద్ర మోక్ష ఘటంలో చేసినప్పుడు ఆయన ఎవరిని పిలుస్తున్నాడో ఎవ్వరికీ తెలియదు. 33,000 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరిలోంచి ఈ జగత్తు అంతా వస్తుంది, ఎవరి యందు ఈ జగత్తు నిలబడుతుంది, ఎవరి యందు జగత్తులో మయమైపోతుంది, జగత్తులో ఈ మాయమైపోతుంది, ఎవరు ఈ లోకములన్నిటినీ తేజమయుడై కాపాడుతున్నాడు, ఈ లోకాలన్నిటినీ తేజమయుడై కాపాడుతున్నాడు, అటువంటి వాడెవరో వాడు నన్ను రక్షించుగాక. ఎవరిని పిలుస్తాడు, ఎవరు వెళ్ళాలి, ఇంతమంది దేవతల్లో ఎవరిని పిలుస్తాడు, ఎవరు వెళ్ళాలి అని ఎవరు వెళ్ళాలో అర్థం కాలేదు. అందరూ కూర్చున్నారు. రక్షించటానికి అనేసరికి రావాల్సిన వాడు ఎవడు అని అంటే శ్రీ మహావిష్ణువు రావాలి, అందుకే నువ్వు మరచిపోయి రావాలనే నిబంధన పెట్టి శరణాగతి చేస్తే మహానుభావుడు ఎక్కడో వైకుంఠపురంలో. ఒకానొకప్పుడు భక్తుడు చేసిన ప్రార్థన దేవతలందరూ కూడా తెల్లబోయి నిలబడేటట్టుగా చేసింది. భగవంతుణ్ణి ఉద్దేశించి చేసిన ప్రార్థన భగవంతుణ్ణి కదిపేసింది. కదిపి ఉత్తర క్షణంలో తీసుకొచ్చి భక్తుడి ముందు నిలబడేటట్టుగా చేస్తుంది ఈ ప్రార్థన. అంత శక్తివంతమైనది. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేసేవాడు ఉంటే ఆయన జోక్యం చేసుకొని ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే సంసిద్ధుడై ఉంటాడు కాపాడటానికి. కానీ పిలిచేటప్పుడు మాత్రం వాడు ఉన్నాడన్న నమ్మకంతో ప్రార్థన చేయాలి. అందుకే జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని విషయం ఏది అంటే ప్రార్థనతోటే రోజు ప్రారంభించాలి, ప్రార్థనతోటే రోజు పూర్తి అయిపోవాలి. రాత్రి పడుకుంటున్నప్పుడు అనుకోండి నిద్రపోవటానికి ఇక నేను ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలన్నీ సమాప్తం అయిపోతుంది కాబట్టి ప్రార్థన చేసి నిద్రపోవాలి. ఏమిటి ప్రార్థన? నోరు విప్పి ఏమి చెప్పక్కర్లేదు. ఒక్కసారి శివ 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 అని 11 సార్లు పలకాలి. ఎందుకంటే నిద్రకాళిక సుఖాన్నిచ్చేవాడు పరమశివుడు. నిద్ర లేచేటప్పుడు శ్రీహరి 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 అని లేవాలి. నిద్రపోయేటప్పుడు 11 సార్లు శివనామం చెప్పి పడుకోవాలి. ఇక పడుకున్నారా ఇతరుల మాటలు మాట్లాడకూడదు. అలా శివనామం 11 సార్లు చెప్పి పడుకున్నాక ఇక ఏమీ మాట్లాడకూడదు. శివనామం చెప్పి నిద్రపోయి శ్రీహరి నామంతో నిద్ర లేచిన వాడు ఎవరుంటారో వాడు పోయినటువంటి నిద్ర సమాధి స్థితి అవుతుంది. అదంతా కూడా వాడు తపస్సులో సమాధిలో ఉండి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కోరిన వాడవుతాడు. వాడు నిద్ర లేచిన తర్వాత ఎప్పుడైతే 11 మార్లు శివనామం చెప్పి పడుకుంటే లోకంలో ప్రార్థన శ్లోకాలు వచ్చినన్ని మనకి ఎక్కడ కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలో అసలు ఎక్కువ సంఖ్యలో ఇతర శ్లోకములు కూడా కనపడవు. ఎక్కడైతే ఆపద వచ్చింది అనేటప్పటికీ భగవంతుడిని ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ఆపద వస్తే అప్పుడు. ఆయన కన్నా సర్వజ్ఞుడు, ఆయనకున్న రక్షకుడు,
ఆయన కన్నా రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో ఉంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రార్థన మౌనంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో ఏ విధమైనటువంటి శ్లోకం ఉండదు. ఏమీ ఉండకుండా అక్కడికి వెళ్ళటమే ప్రార్థన అవుతుంది. పడిపోవటమే ప్రార్థన అవుతుంది. అమ్మవారి విషయంలో నోటితో ఏమీ చెప్పనక్కర్లేదు. అమ్మవారి దగ్గర నేల మీద పడిపోతే చాలు, అదే ప్రార్థన. అమ్మవారి సన్నిధిలో ఆ విషయం ఏంటుంటుంది, ఆయన అయితే ఆడవారు మాత్రము నేల మీద పడకూడదు. పంచగా నమస్కారం చేసి ఒక్కటే చేయాలండి. మోకాళ్ళ మీద మోచేతుల మీద వంగి తల భూమికి తాకించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడదాని శరీరం పూర్తిగా నేల మీద తగలకూడదు. కాబట్టి నేలకు తగిలేటట్టుగా నేల మీద పడి ఆడవాళ్ళు నమస్కారం చేయకూడదు. పురుషుడు ఒక్కడే చేస్తాడు. భగవతి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవత్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే నేల మీద పడిపోతే చాలు. రామాయణంలో సీతాదేవి గురించి చెబుతూ రాక్షస స్త్రీలు అంటారు, ఒక దేవాలయానికి వెళితే మౌనం పాటించి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు, అన్ని ప్రార్థనలు పూర్తి చేసినట్టే. అందుకే ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా ఉంటాయి నమస్కారాలు. భగవంతుడి దగ్గరికి వెళితే 3 పర్యాంగాలు నమస్కారాలు చేయాలి. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళారనుకోండి, ఒక్కటే నమస్కారం. ఒక నమస్కారం చాలు, ప్రీతిపాత్రులు అవుతారు. దేవాలయంలో అడుగుపెట్టినాక మళ్ళీ దేవాలయం బయటకు వచ్చే వరకు భగవంతుడి మాటలు తప్ప ఇతరుల మాటలు మాట్లాడకూడదు. నమస్కారం చేస్తే చాలు, ఈశ్వరునికి అది ప్రార్థనగా వెళ్ళిపోతుంది. మీరు ప్రార్థనలు చేయకపోయినా శివాలయంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్క నమస్కారం ఇలా చేసుకోండి. ఇలా నమస్కారం చేస్తే చాలు, ఆ దేవుడి దగ్గరికి వెంటనే అది ప్రార్థన రూపంలో వెళ్ళిపోతుంది ఆ నమస్కారం. అలాగే నిద్రపోయేటప్పుడు శివనామం చెప్పుకొని 11 సార్లు శివ 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 అని పడుకునేటప్పుడు, మళ్ళీ లేచిన తర్వాత లేచేటప్పుడు శ్రీహరి 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 11 సార్లు హరినామం చెప్పుకొని గనక లెగిసేవాళ్ళు పరిపూర్ణులవుతారు. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో సర్వ సుఖాలు అనుభవిస్తారు. శ్రీహరి కృపకు, సాంబశివుడి కృపకు, శివ కృపకు పాత్రులై ఉంటారు. ఇది ఒక్కటి గమనించి దేవుడి దృష్టిలో సర్వ పాపాలన్నీ తొలగిపోయి, మనకు కర్మలన్నీ తొలగిపోయి, దేవుడు ఎలా ప్రార్థనలు చేయాలో తెలుసుకొని అలా పాటిస్తే చాలండి, మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మనకి సగల ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఎలా ప్రార్థనలు చేయాలో ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ పరిశీలించండి. తప్పులు ఎక్కడన్నా పోయి ఉంటే మన్నించండి. వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.